రీసెంట్‌గా చిన్నజీయర్ స్వామి వారు చేసిన ఒక స్టేట్మెంటు చాలా మందికి బాధని కలిగించింది. ఏదైతే ఆ పాటుందో 'జననీ శివకామిని' అని. హ్మ్. ఈ పాట రాసినోడికి బుద్ధి లేదు అన్నారు డైరెక్ట్‌గా. నేను విన్నాను. వెధవ అని అన్నారు. బుద్ధి హ్మ్. లేదని కాదు. వెధవ అని కూడా అన్నారు. బట్ ఏంటంటే ఒక్కొక్కసారి అంటే ఆయన్ని అనాలని కాదు కానీ స్లిప్ ఆఫ్ టంగ్ మనం ఏం చెప్పగలం? హ్మ్. ఎందుకొచ్చిందో ఆయన నోట్లో నుంచి. బట్ ఐ ఫీల్ ఇట్ ఈస్ అన్‌ఫార్చునేట్ థింగ్. హ్మ్. ఐ డోంట్ వాంట్ టు కార్నర్ హిమ్ బై టార్గెటింగ్ హిమ్. హ్మ్. ఆయన దేన్నో ఒకటి టార్గెట్ చేశారు. ఒకటి కార్నర్ చేశారు. అలాగని నాకు ఆయన మీద గౌరవం ఉంది. నాకు ఆయన అంటే ఆయన నేను టార్గెట్ చేయాలనుకోవట్లేదు. కానీ నేను అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ఆయన అమ్మవారిని కూడా అంతే దృష్టితో ఆరాధించాలి, అభిమానించాలి. ఎందుకంటే ఆయన సిద్ధాంతమే స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ. అంతే కదా! ఆయన బేస్ లైన్. అవును. ఇప్పుడు ఆ లైన్‌కి న్యాయం చేయడం అంటే నా దేవుడే గొప్ప, మిగతా వాళ్ళు తక్కువ అని ఎప్పుడు చూడకు. సర్వ ఆదరణ. హ్మ్. మిగతా వాళ్ళని ఆదరించు, వాళ్ళని గౌరవించు. వాళ్ళు వాళ్ళది ఆచరించుకుంటారు. నువ్వు ఆచరించకపోయినా వాళ్ళని నిందించకు. ఆదరించడం అంటే ఏంటి? నువ్వు ఆచరించక్కర్లే, కానీ వాళ్ళని నిందించకు అనేది అంత గొప్ప బేస్ తయారు చేశారు. హ్మ్. నిజంగా అది మంచి పదం. హ్మ్. కానీ అది ఈరోజు ఆయనే దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారా? అంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ సూత్రము ఆయనకెందుకు వర్తించలేదు అని నేను చాలా బాధపడ్డాను వాస్తవంగా. మాట్లాడారా దాని తర్వాత ఏమైనా దాని గురించి? మాట్లాడే అవకాశం ఎక్కడ రాలేదు. కానీ వాస్తవంగా చెప్తున్నా, వారు అన్న దాంట్లో కూడా చర్చిస్తే వాస్తవము. ఆ పాట రాసింది సముద్రాల రాఘవాచార్య. రాఘవాచార్యులు. ఆయన శుద్ధ వైష్ణవుడు. అవును. ఆయన ఎన్ని పాటలు అద్భుతాలు రాశారు. రాముడి మీద, కృష్ణుడి మీద, విష్ణువు మీద అంతా రాశారు. ఆయన ఆ పాట రాస్తే జననీ శివకామిని, ఆ రాగము ఎంత గొప్పదో, అసలు ఆ సాహిత్యం కూడా అంత గొప్పగా పడింది. అంటే అమ్మ దైవం కదా! ఆయన ఒక వైష్ణవుడైన ఆయన కలం నుంచి అమ్మ వాక్యాలు జాలువారాయంటే ఆయన ఆయన కాదు అక్కడ చేసింది దైవం. హ్మ్. కాబట్టి ఇప్పుడు నేను దేన్ని టార్గెట్ చేసినట్టు దైవాన్ని టార్గెట్, ఆయన్ని కాదు.